బిగ్ బాస్ బాబాయ్ అసలు ఏమన్నా స్ట్రాటజీ యూస్ చేసావు అసలు? అసలు ఎలాగెలాగా? ఓనర్స్‌గా ఉన్న వాళ్ళు టెనెంట్స్‌లోకా? టెనెంట్స్‌లో ఉన్న వాళ్ళు ఓనర్స్‌కా? ఈ స్ట్రాటజీ అప్లై చేయడంలో మాత్రం నువ్వు తోపే. మ్యాటర్‌లోకొచ్చేస్తే ఈ ఓనర్స్ వచ్చేసి టెనెంట్స్ అయ్యారు. టెనెంట్స్ వచ్చేసరికి ఓనర్స్ అయ్యారు. టెనెంట్స్‌గా ఉన్నవాళ్ళు ఓనర్స్ అయ్యారు అంతా బానే ఉంది గానీ, ఓనర్స్‌గా ఉన్న కామనర్స్ మాత్రం టెనెంట్స్ అయ్యేసరికి ఆళ్ళకి మాత్రం సరదా తీరిపోతుందబ్బా! ఏదైనా అనుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ నైట్ అయిపోయింది. నాకు సరైతే వెళ్ళిపోయారు. ఇంక మిడ్ నైట్ లోకి వచ్చేసరికి వాళ్ళు కుకింగ్ చేసుకోవాలి. కుకింగ్ సెక్షన్ వచ్చేసరికి మన హరీష్ సార్కి చెప్పారు. మన మాస్క్ మ్యాన్. ఆ తర్వాత అంట్లు తోమేది ఉంటది కదా, బొచ్చులు బొచ్చులు, అది తోమేది మాత్రం మన దమ్ము శ్రీజాకి అయితే చెప్పారు. ఆవిడేందో ఆవిడ విధానం ఏంటో గానీ దమ్ము శ్రీజాకి చెప్పిన తర్వాత, మమ్మీ నేను బొచ్చులు కడుగుతున్నా, మమ్మీ నేను అంట్లు తోముతున్నా, ఇంట్లో ఒక్క పని కూడా చేసేదాన్ని కాదన్నావు కదా, ఇప్పుడు చూడు ఇక్కడ వచ్చి బొచ్చులు తోముతున్నా, అలా అనిందో లేదో 5 నిమిషాల తర్వాత నాకు నడు నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, నుంచోలేకపోతున్నా. అసలు 5 నిమిషాలు కూడా నువ్వు అంట్లు తోమడానికి ఇబ్బంది పడిపోయావు. ఓనర్స్ గా ఉండి వాళ్ళకి ఎంత హింస పెట్టావు నువ్వు అసలు. ఆ? ఎవరికి? మన రామురాతులకి అది ఎంతైనా హింస పెట్టావా? ఇప్పుడు తెలుస్తుందా నీకు బాధ? ఇప్పుడు తెలుస్తుంది నీకు. ఆ మాట వదిలేయడం ఈజీయే. ఆ మాట నీకు వచ్చేటప్పుడు, ఆ పని నీకు వచ్చేటప్పుడు తెలిసింది దాంట్లో ఉన్న కష్టం ఏంటో. వాడు గుర్తుపెట్టుకు ఎప్పుడైనా కానీ, మాట వదలొద్దు, వదిలిన తర్వాత అది వెనక్కి పోదు. ఇంకోటి వచ్చేసరికి ఆ మన ఇంకెవరు, మన కళ్యాణ్ వచ్చేసరికి ఉష్ 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 హౌస్ క్లీనింగ్ ఇచ్చారు. మన బాత్రూమ్ మాత్రం అసలు ప్రియాకి ఇచ్చారు. అసలు మామూలుగా లేదు అసలు. ఇప్పుడు తెలుస్తుంది ఆవిడకి బాధ. ఆవిడేంటి కొంచెం ఈరోజు మార్నింగ్ 24/7 లో చూసా, ఓడవటం, లోపల కాసేపు అద్దాలు క్లీన్ చేయడం, అమ్మా అయ్యా అని కూర్చోవడం, ఏమన్నా అసలు ఇచ్చారు అసలు. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ గురించి చెప్పేసా, సారీ పవన్, ఆయన కెప్టెన్, ఆయన ఓనర్స్ తో పాటు ఉన్నాడు, ఆయన చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇంకా తెల్లరు లేచేసరికి ఆ సాంగ్ వేశారు, అంత బాగానే ఉంది. ఇలా టిఫిన్లు అయితే వచ్చినాయి. టిఫిన్లు వచ్చేసినా వీళ్ళు టిఫిన్లు చేసి పెట్టారు, అంత బాగానే ఉంది. వీళ్ళు టిఫిన్లు వచ్చేసిన తర్వాత అందరూ మన ఓనర్స్ గా ఉన్నప్పుడు వీళ్ళు దర్జాగా లోపల కూర్చొని తిన్నారు. ఇప్పుడు అప్పుడే అదే టైంలో మన సెలబ్రిటీస్ టెనెంట్స్ గా ఉన్నప్పుడు అందరూ ఒక గ్యాదర్ అయ్యి చక్క ఒక సోఫా ఉంటుంది గార్డెన్ ఏరియాలో, ఆ సోఫాలో కూర్చొని చక్కగా తిన్నారు. అంతా బాగుంది అంతా. ఆ తర్వాత వీళ్ళు టెనెంట్స్ గా మారినప్పుడు వీళ్ళు చక్కగా అదే సోఫాలో కూర్చొని తింటే ఎంతో బాగుండేది. అలా తినకుండా ఏంటి, పడుకునే మంచాలు ఉన్నాయి చూడు, మంచం వీళ్ళకి 5గురికి పడుకునే మంచాల మీద తింటారనమాట అని. ఆ తర్వాత లంచ్ విషయానికి వస్తే మళ్ళీ వీళ్ళు బిగ్ బాస్ వచ్చేసరికి వీళ్ళకి రైస్ అయితే పంపించడం జరిగింది, మీల్స్ పంపించడం జరిగింది. వీళ్ళు కూడా సేమ్ పడుకునే మంచంలో కూర్చొని తింటాం. అసలు కొంచెమైనా సెన్స్ ఉంది వీళ్ళకి. ఎంత బలుపు కాకపోతే ఎవరైనా పడుకునే మంచాల మీద ఫుడ్ తినేది ఎవరికైనా ఉంటది అసలు? ఎంత ఎదవల్ల బిహేవ్ చేశారని, అది ఎదవల్ల బిహేవ్ చేశారు. అది మన ఒక తెలుగు జాతి ఉండి, తెలుగుదేశంలో ఉండి, మన మాతృభాష తెలుగు, అలాంటి తెలుగు బిగ్ బాస్ లో ఎంత ఎంత బాగుండాలి, అలా లేదు. మంచం మీద కూర్చోవాలి, మంచం మీద తినాలి మేము. ఏమన్నా బలుపు అసలు. అండ్ దీనికన్నా సెలబ్రిటీస్ నయ్యాం. ఆయన చక్క మంచాల మీద కాకుండా చక్కగా అక్కడికి వచ్చి గార్డెన్ ఏరియాలో సోఫాల మీద కూర్చొని చక్క కింద కూర్చొని సోఫాల మీద కూర్చొని చక్క తింటున్నారు వాళ్ళు. వాళ్ళు ఓనర్స్ అయినా కూడా వాళ్ళు ఓనర్స్ గా బలుపు లేదు, బలుపు చూపించట్ల సెలబ్రిటీస్ అయినా కూడా. వీళ్ళు ఎంత బలుపు చూపించారంటే అసలు మేము యువరాజులం అన్నట్టు వాళ్ళ మీద పెత్తనం అయితే కొనసాగించారు. తర్వాత హరీష్ గారు వంట అయితే చేశారు. ఆలూ ఫ్రై ఏదో చేశారంట. ఆలూ ఫ్రై చేస్తే దాంట్లో కామెడీ ఏంటంటే దాంట్లో ఇలాచి అయితే యాడ్ చేశారు కొంచెం. దానికి తను సంజనా గారు కానీ వీళ్ళందరూ బాగుందని చెప్పి చక్కగా తిన్నారు. మన రాము కూడా అందరికి తినిపిస్తున్నాడు కూడా, తనుజ తినిపిస్తున్నాడు. తనుజ కానీ వర్ణ అందరూ చక్కగా తినిపిస్తున్నాను, ఫుడ్ చాలా బాగుంది అన్నారు, అంతా బాగానే ఉంది. తర్వాత ఫుడ్ లో యాలికే మిక్స్ చేశారంట. మన హరీష్ గారు చేశారు, మరి యాలికే కొత్త రకంగా చూస్తున్నారు. ఆ బంగాళదుంప కర్రీలో యాలికే వేయడం కూడా నాకు ఇదే మొదటిసారి తెలియడం. యాలికే వేసారు, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వచ్చింది, కొత్తగా ఉంది అని వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తిన్నారు, అంతా బాగానే ఉంది. తర్వాత వచ్చేసరికి
ఏది మన కళ్యాణ్ కళ్యాణ్ ఇల్లు ఊడుస్తున్నప్పుడు చక్కగా నీట్ గా ఊడవాలి కదా, నీట్ గా ఊడబట్లా. బిగ్ బాస్ ఆయన ఎందుకు చూపించట్లా? అలా రెండు ఊడవటం, కూర్చోవడం, ఊడవడం, కూర్చోవడం, కాసేపు సుల్లు కబుర్లు వేయడం, ఇది జరిగేది. వీళ్ళకి ఎంత ఇది కాకపోతే వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు, ఓనర్స్ టెనెంట్స్, టెనెంట్స్ ఓనర్స్ గా అయినప్పుడు ఎంత ర్యాప్ మెయింటైన్ చేయాలి? జనాల దృష్టిని ఆకర్షించాలంటే మనం ఓనర్స్ ఉన్న వాళ్ళని కొంచెం ర్యాపోగా ఉండాలి. కొంచెం ర్యాపోగా మిస్ చేస్తే వాళ్ళతో పాటు కలిసినందుకు జనాలు మనల్ని కొంచెం యాక్సెప్ట్ చేస్తారని ఉండాలి కదా. అక్కడ అలా లేదు. వర్సెస్ వర్సెస్ అని తెలుసు కదా, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అలా అయిపోయింది ఇప్పుడు. మొన్నటిదాకా కూడా ఓనర్స్ వర్సెస్ టెనెంట్సే, కాకపోతే ఓ ర్యాప్ అనేది మిక్స్ చేశారు. ఎవరు? ఓనర్స్ దగ్గర వీళ్ళు కామనర్స్ ఉన్నారు కదా, వీళ్ళు టెనెంట్స్ వెళ్ళి వాళ్ళతో చక్కగా మింగిల్ అవ్వడం కానీ అంతా జరిగింది. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ స్ట్రాటజీ ఉపయోగించి ఓనర్స్ ఉన్న వాళ్ళు టెనెంట్స్ మార్చారు, టెనెంట్స్ ఉన్న వాళ్ళు ఓనర్స్ మార్చారు, ఇలా మార్చిన క్రమంలో ఈ ర్యాపో అనేది తెగిపోయింది. ర్యాపో తెగిపోయి వాళ్ళు వీళ్ళతో మాట్లాడట్లేదు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడట్లేదు. ఎవరైనా వచ్చి మాట్లాడితేనే కదా వచ్చేది. ఓనర్స్ వాళ్ళు టెనెంట్స్ రూమ్ లోకి వెళ్ళరు, టెనెంట్సే ఓనర్స్ రూమ్ లోకి రావాలి. వచ్చి మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని ఒక ఏమంటారు, మీకు ఇంప్రెస్ చేస్తాం, మాకు పలానాది ఇవ్వండి అంటే ఎంచక్క ఇస్తారు, చాలా బాగుంటుంది. అలాంటిది ఏం లేదు. ఒక మూలన కూర్చోవడం, ఎక్కడ ఆ గది ఉంది కదా 7 బెడ్లు, ఆడ కూర్చోవడం, తినటం, ఉండటం, సొల్లు కబుర్లు చెప్పుకోవడం. ఏదో నామినేషన్ టైంలో వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు మాట్లాడతారు అనమాట. వీడప్పుడైతే కలవరు. చాలా అంటే చాలా బలుపు ఉంది కామనర్స్ మాత్రం. అసలు ఈసారి ఎలిమినేషన్స్ లో మాత్రం గట్టిగానే పడిద్ది. కామనర్స్ లోనే ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాను. అసలు ప్రియా అయితే, శ్రేజ అయితే సోది. నాకు సార్ ఆల్రెడీ చెప్పేశారు తుత్తు 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 అని. ఇద్దరు చూస్తుంటే కంపరం వేస్తుంది అబ్బా ఏదన్నా కానీ. అసలు చిరాచిరాగ్గా ఉంది వాళ్ళిద్దరు ఉంటే మాత్రం. ఎప్పుడైతే వాళ్ళిద్దరు మారతారో అప్పుడే బిగ్ బాస్ అనేది సక్సెస్ అవుతుంది, ఇంకా ముందుకు వెళ్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తున్నాయి, ఇంకా రసవత్తంగా సాగబోతుంది బిగ్ బాస్ మాత్రం. బిగ్ బాస్ సంగతి తెలిసిందేగా, మన బిగ్ బాస్ బాబాయ్. బాబాయ్ మాత్రం అసలు ఆ స్ట్రాటజీ మామూలుగా ఉపయోగించట్లా, ఉండుండిగా ఇంకెన్ని స్ట్రాటజీలు ఉపయోగిస్తారో చూడాలి మరి. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్.